విచిత్రమైన విషయాలు ఈ కేసులో బయటపడుతున్నాయి కదూ. అంతకంటే విచిత్రమైన విషయం చూసావా ఆంటీ? మా వారి గుణం బయటపడుతుంది. ఏమైంది? హత్య చేసిన ఆడదానితో ఆయనకు ఆ చనువేంటి? కట్టుకున్న దానికి చీరలు జాకెట్లు కొనిపెట్టారంటే అర్థం ఉంది, పరాయి దానికి చీరలు జాకెట్లు కొనిపెడితే అర్థం ఏంటి? అందుకని మరొకరి భార్యతో ఊరేగుతారా? ఆడదానికి డబ్బుతోనో ఆస్తులతోనో హోదా రాదమ్మా. భర్తతో కలిసి కాపురం చేస్తేనే హోదా కలుగుతుంది. ఈ విషయం నీకు ఎన్నోసార్లు చెప్పాను, అయినా నువ్వు నా మాట అర్థం చేసుకోలేదు. ఇవాళ అక్ర సంబంధం పెట్టుకున్నాను నేను బాధపడితే ఉపయోగం ఏముంది? అక్రమ సంబంధం ఎందుకు పెట్టుకుంటారు? నేనుండగా నాకు మా ఆయన మీద సర్వ హక్కులు ఉన్నాయి. ఆ విషయం తెలిసిందానివి రేపు మీ నాన్న నీళ్ళు ఒకసారి మాట్లాడిన మా అక్కర ఉన్నదానివి మీ నాన్నతో ఒకసారి మాట్లాడమని రాదు? నాలుగు మగల సమస్య అంట, ఆయన జోక్యం చేసుకోరంట, నన్నే వెళ్ళి మాట్లాడుకోమంటున్నారు. అబ్బో, ఈనాటికి మీ నాన్న మంచి సలహా చెప్పాడే. ఇదే ఊపిని వెళ్ళి మీ ఆయన కాళ్ళ మీద పడి క్షమించమన్నానని నేను అడుగు. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయను. పోయేది నీ ప్రాణం కాదమ్మా, తాళి.